పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందనాలా లేకపోతే విదేశాల వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకుంటున్నామా తెలియదు. ఒకప్పుడు భారతదేశం పొదుపుకి అతిపెద్ద కేంద్రం. 100 రూపాయలు సంపాదిస్తే 40 రూపాయలు ఖర్చు పెట్టి 60 రూపాయలు దాచిన రోజులు మన ముత్తాతల కాలంలో ఉంది. 100 రూపాయలు సంపాదిస్తే 70 రూపాయలు ఖర్చు పెట్టి 30 రూపాయలు దాచిపెట్టినటువంటి సందర్భం మన తాతల కాలంలో ఉంది. 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలు ఖర్చు పెట్టి 20 రూపాయలు దాచిపెట్టినటువంటిది మన తల్లిదండ్రుల కాలంలో ఉంది. మన హయాంలో 100కి 90 రూపాయలు ఖర్చు అవుతున్నది, 10 రూపాయలు దాచిపెట్టడం, లేదా మారిన కాలమాన పరిస్థితుల కారణంగా అప్పులు అయినా కూడా మ్యాక్సిమం తొందరగా తీర్చుకునే ప్రయత్నం చేసేవాళ్ళం. ఇప్పుడు వస్తున్నటువంటి యువతరపు ఆలోచన ధోరణి అప్పు ఎంతైనా తప్పు లేదన్నటువంటి ధోరణికి వెళ్తున్నటువంటి సిచ్యుయేషన్. ఫలితం ఆస్తులు తరుగుతున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి. ఇది తాజాగా తెలుస్తున్నటువంటి నివేదిక. భారతీయ కుటుంబాలు అప్పులు పెరుగుతున్నాయని, ఆస్తులకి మించిన వేగంతో ఇది జరుగుతున్నాయనేది రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాలు చెప్తున్నాయి. 2019-20తో పోలిస్తే 24-25 నాటికి కుటుంబాల వార్షిక ఆస్తులు దాదాపు 48% పెరిగినాయి. అదే సమయంలో అప్పులు ఏకంగా 104% పెరిగినాయి. కుటుంబాల పొదుపు తగ్గుతోంది, పెట్టుబడుల్లో మార్పులు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్ వాటా కూడా విపరీతంగా పెరుగుతుంది. అదేదో వచ్చేస్తుంది అన్నటువంటి ఒక సోషల్ మీడియా ప్రచారాలని అడ్డుపెట్టుకుని సంపాదించేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.